సరే జీతాలేవి? డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకొని నర్సింగ్ ఆఫీసర్లు స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చిన అంతులేని నిర్లక్ష్యం. 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామక పత్రాల ప్రక్రియ, కొందరికి ఇంకా ఎంప్లాయ్ ఐడి కూడా ఇవ్వని వైనం, వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటం, హెచ్ఓడి ఇక డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు అని చెప్పేసి. ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నది, ఆమెకు నేను కాల్ చేస్తా. స్టాఫ్ నర్స్ ఆమె. మొన్న ఏవైతే ఈ నియామక పత్రాలు అందుకున్నదో అప్పుడే ఇచ్చిర్రన్నట్టు ఆ నియామక పత్రం. మరి ఏం కథ, ప్రాసెసింగా ఏంది? 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కావకపోవడానికి కారణాలు ఏంది? మరి కొంతమంది హెచ్ఓడీలు డిఎంహెచ్ఓలు ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. కొందరికి ఇంకా ఎంప్లాయ్ ఐడి కూడా ఇవ్వని వైనము. రైట్, ఒకసారి మాట్లాడదాం. హలో, నమస్తే రా. మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం. 3 నెలలు అవుతుంది కదా పోస్టింగ్ ఇచ్చి. ఇది సౌండ్ కొంచెం వస్తలేదు, కొంచెము లౌడ్గా మాట్లాడతారా? హలో, 3 నెలలు అవుతుంది, మరి ఏమన్నా జీతాలు వచ్చినాయా? 3 నెలల నుంచి రాలేదు. అయితే ఇది 15 రోజులలో పూర్తి కావాల్సిన ప్రక్రియ. నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత 15 రోజులలో పూర్తి కావాల్సిన ప్రక్రియ. మరి ఇంత జాప్యం కావడానికి కారణాలు, ఇక్కడ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ స్టాఫ్ ఏదైతే ఉంటుందో కనీసం మీకు ఇంకా ఐడి కార్డు కూడా, కొన్ని జాగాలలో ఐడి కార్డు కూడా ఇయ్యని వైనం అని చెప్పేసి ఇచ్చిండ్రు. మీకు ఐడి కార్డు ఇచ్చిర్రా? కొందరికి ఐడి కార్డ్స్ వచ్చినాయి. ఇంకా జీతాల ప్రక్రియ అయితే పూర్తిగా కొనసాగలే. మొత్తం మీద ఇది 15 రోజులల్లా. అయితే ఈ వివరాలు ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన వివరాలు, ఆ వివరాలను పంపించడంలో ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు లేట్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. ప్లస్ ఈ డిఎంహెచ్ఓ అండ్ హెచ్ఓడి అని ఉంటారు కదా, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తుండ్రు ఇప్పుడు కొత్తగా పోస్టింగ్ వచ్చిన వాళ్ళ నుంచి. అట్లాంటి పరిస్థితులు మీకు ఏమైనా ఎదురైనాయా? ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మొత్తం మీద మరి మీ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేవు. అంతకుముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేసేటప్పుడు వచ్చినాయా? అప్పుడు వచ్చేటివి. ఇప్పుడు అవి ఏమన్నా పెండింగ్లో ఉండేనా? అవి క్లియర్ అయినాయి. మొత్తం మీద ఈ 3 నెలల నుంచి జీతాలు లేవు, ప్రాసెసింగ్లో ఉంది అని చెప్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు జీతాల మీదనే ఆధారపడ్డోళ్ళు ఎట్లుంది పరిస్థితి? అప్పులు అవుతున్నాయా? సరే, మొత్తం మీద ఇది స్టాఫ్ నర్సుల పరిస్థితి. ఇక చూడండి, థ్యాంక్ యూ, ఎప్పుడు మర్చినా థ్యాంక్ యూ సిస్టర్. ఇక కొలువు సరే జీతాలేవి? డ్యూటీలో చేరి 3 నెలలైన తొలి వేతనం ఇంకా అందలే. కొన్ని జాగాలలో ఐడి కార్డులు కూడా ఇంకా ఇచ్చుకున్న పాపాన పోలేదట. అట్లనే ఇంకా కొంతమంది సిబ్బంది డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట. మీ ఫైలు కదలాలంటే, మీ వివరాలు అక్కడి దాకా పోవాలంటే మీరు కంపల్సరీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అట్లా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇదేందో దీని మీద స్పందించలేరు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే నియామక పత్రాలు అందించిండ్రు. పెద్ద అరచేతుల వైకుంఠం చూపెట్టిండ్రు. 3 నెలల పొద్దు దగ్గరకు వస్తా ఉన్నది, అయిపోయింది. ఇంకా వాళ్ళకు స్టాఫ్ నర్సులకు జీతాలు ఇచ్చిన పాపాన ఓలే. అప్పులు అవుతున్నాయి అని చెప్పేసి బాధలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు సర్కారు ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు. ఇక చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేసిండ్రు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆసుపత్రుల్లో విధుల్లో చేరిపోయిండ్రు. 3 నెలలుగా ఆసుపత్రిలో రేయింబవలు డ్యూటీలు చేస్తున్నారు. పొద్దుగాలనే మార్నింగ్ డ్యూటీ పోయింది. ఇప్పుడు కాల్ చేసినామే, పొద్దుగాలనే మార్నింగ్ డ్యూటీ పోయింది. ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకు, ఎంత ఓపిక ఉండాలి. వాళ్ళు ఓపికతో ఉంటేనే పేషెంట్లు నయం అవుతారు, పేషెంట్లకు ఉన్న జబ్బులు నయం అవుతాయి. వాళ్ళు ఎంత ఓపికతోని ఎంత మంచి సేవలు అందిస్తారు. మీరు ఇలా వైద్య ఆరోగ్య శాఖనే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారంటే, మేను విద్యా వైద్యం
మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు వాటికి ఉండాలి. మేను విద్యా వైద్యం, ఈ రెండు మంచుకుంటే ఆ రాష్ట్రం ముంగడికి పోతుంది, పురోగతిని సాధిస్తుంది. మీరు మేన్ అంశాన్ని పక్కకు పెట్టిండ్రు. ఇలా కరెంటు కోతలు ఆసుపత్రులల్లా కమ్సెకం వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపాన వాళ్ళే 15 రోజులలో పూర్తి కావాలి ప్రక్రియ. 15 రోజులలో కాలేదంటే సరే ఆ కూడా ఈ కూడా అంటారు, ఆ పనుల ఈ పనులు అంటారు. కాబట్టి నెల వేసుకోండి. నెల అయిపోయినాక కూడా 2 నెలలు ఇంకా 3 నెలల పొద్దైతుంది, ఇంకా జీతాలు ఇచ్చిన పాపాన పోలే. అట్టహాసంగా మొత్తము ఇక చూడుండ్రి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 30వ తేదీన 5204 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేసుకుంటే 38,674 మంది పరీక్షలు రాసిండ్రు. ఫలితాలు వెల్లడించి నియామకాలు చేపట్టాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 15 నాడున నోటిఫికేషన్ కు అది చేసింది. మొత్తం మీద జనవరి 31 తారీఖు నాడు కేరింతలు కొట్టిపించుకున్నాడు, వాళ్ళతోని సపట్లు కొట్టిపించుకున్నాడు. వాళ్ళ ఆనందం అంతులేనిదిలా, వాళ్ళ ఆనందము అంతులేనిది. పోయిన ప్రభుత్వంలో అది నియమించిన పోస్టులను కూడా, పోయిన ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు కూడా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి బాగా మొదలైన విమర్శలు, మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లల్ని ముద్దాడతారండి వీళ్ళని చెప్పేసి సామెతలు కూడా విమర్శల వర్షం రూపంలో వాళ్ళ మీద పడ్డాయి. అయినప్పుడు కూడా చలనం లేదు. ఏదైతే ఇంది నర్సులకే కదా న్యాయం జరిగేది, నిరుద్యోగులకే కదా న్యాయం జరిగేది అని చెప్పేసి ఊకుంటే ఇప్పటి వరకు 3 నెలలైనా ఇంకా ప్రక్రియ పూర్తి చేయలే. నర్సింగ్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం పర్యవేక్షించాలి. అభ్యర్థులు తమ నియామక పత్రాలను సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఎంహెచ్ఓకి అందజేస్తే వారికి సర్వీసు నిబంధనల ప్రకారం ఎంప్లాయీ ఐడి, బ్యాంకు ఖాతా కేటాయిస్తారు. ఆ వివరాలను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి అక్కడి నుంచి నర్సింగ్ విభాగానికి పంపి అప్డేట్ చేస్తారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. అయితే 3 నెలలైన ఈ ప్రక్రియ పూర్తి కాలే. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి అధికారుల అవినీతితోనే జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఇక మొత్తం మీద ఆ నిర్లక్ష్యం ఏందో గుర్తించాలి. ఆ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు, అవినీతితోని లంచాలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏదైతే అట్టహాసంగా నిర్వహించిండ్రో అంతే అట్టహాసంగా ఈ నెల ఎండింగ్ లో పడతాయని చెప్పేసి వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతే అట్టహాసంగా వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే లేకపోతే వాళ్ళు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. 3 నెలలు 4 నెలలు, ఒక నెల జీతం 5 తారీఖు రావాల్సిన జీతం లేకపోతే 1 తారీఖు రావాల్సిన జీతం 10, 11 అటు ఇటు అయితేనే మొత్తము శ్వాస ఆడది, బుక్కు బిగబట్టి నోరు బిగబట్టినట్టు ఉంటది. మరి 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఎట్లా ఇల్లు గడుపుకుంటారు అదే ఆలోచన చేయాలి. కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఆ పరిస్థితులు ఏంది, చదువులు అంటే అన్ని అంటే గ్రాసరీ అంటే అంతా ఉంటది కదా కథ.